You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఈ క్రిస్మస్ కి యేసయ్య మీకు ఏం గిఫ్ట్ కావాలని అడిగితే ఏం అడుగుతారు చెప్పండి? యేసయ్య నాకు మంచి పట్టు చీర ఇవ్వు, లేకపోతే నాకు మంచి నెక్లెస్ ఇవ్వు. అవన్నీ అడగడం కంటే కొన్ని పేర్లు రాసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్, ప్రభా నాకు వీళ్ళు కావాలయ్యా, గివ్ దమ్ యాజ్ ఎ గిఫ్ట్ లార్డ్. ప్రభా నాకు ఈ హార్వెస్ట్ కావాలి ప్రభా అని అడుగుతారా అండి? లార్డ్ హెల్ప్ మీ లార్డ్, గివ్ దమ్ యాజ్ ఎ గిఫ్ట్ టు మీ లార్డ్. నో అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు కదా. ఆస్క్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ నేషన్స్ యాజ్ యువర్ ఇన్హెరిటెన్స్. మనం కట్టుకునే పట్టు చీర, మనం వేసుకునే గోల్డ్, మనం చూసే ప్రతిదీ, మనం తాకే ప్రతిదీ టెంపరరీ. వాట్ యూ కెనాట్ సీ ఈజ్ ఇటర్నల్. మనం చూసే డబ్బులు, మనం చూసే బంగారము ఇవన్నీ ఉండకూడదు అనట్లేదు. వీ కెన్ హ్యావ్ ఆల్ దట్, but it is temporary అండి. Whatever we are seeing is temporary. Whatever you are not seeing is eternal. And ask God for great things. Ask God for souls. Ask God. రక్షణ లేని వాళ్ళు ఉంటారు మీ కుటుంబంలో, వాళ్ళ పేర్లు రాసుకోండి, అడగండి. I'm asking God for the new year and the Christmas. I'm asking God for souls. బుద్ధిగంతం నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నావు కదా ప్రభా. I want this as a gift, Lord. మళ్ళీ ఆయనకే ఇస్తాం మనం. లార్డ్, దీస్ ఆర్ ద ప్రెషియస్ సోల్స్ దట్ యు హ్యావ్ గివెన్ టు మీ. అండ్ ఆస్క్ గాడ్ టు గివ్ యూ వండర్ఫుల్ spiritual discipline. అడుగుదామా అండి? మెనీ టైమ్స్ వీ ఆస్క్ అబౌట్ మెటీరియల్ థింగ్స్, వీ ఆస్క్ ఫర్ ద పీపుల్. వేరే వాళ్ళ కోసం అడుగుతాము, ప్రవ్వా నాకు ఆత్మీయమైన డిసిప్లిన్ నాకు దయచేయి ప్రవ్వా. లార్డ్ గివ్ మీ అ స్ట్రాంగ్ కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్, నాకు దయచేయి ప్రవ్వా అని అడుగుదామా? ఐ వాంట్ టు షో యూ 2 verses from the Bible. God called us as watchmen. So దేవుడిని అడగండి, ప్రవ్వా కొన్ని ఆత్మలను నాకు దయచేయి ప్రవ్వా. రైట్ ఇట్ డౌన్. లార్డ్ గివ్ మీ సమ్ సోల్స్. అండ్ నెంబర్ 2, దేవా నాకు ఆ యొక్క ప్రార్థనలో ఎడతెగక ఉండేటట్లుగా నాకు కృప చూపించు ప్రభా. లార్డ్ హెల్ప్ మీ టు బీ కన్సిస్టెంట్. హెల్ప్ మీ టు బీ కన్సిస్టెంట్ ఇన్ మై ప్రేయర్ లైఫ్. దట్ మీన్స్ యు ఆర్ డూయింగ్ ఫేవర్ టు యువర్ సెల్ఫ్. మీకు మీరే ఫేవర్ చేసుకుంటున్నారు. యు ఆర్ అ వాచ్మెన్. దట్ మీన్స్ మీరు ఒక వాచ్మెన్గా మీ ఇంటికి ఎవరినైనా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు డ్యూటీకి రాలేదనుకోండి, ఎట్లా ఉంటుంది? వాళ్ళు రావాల్సిన టైంకి రాలేదనుకోండి, బాగా దొంగలు ఉన్నారు, రావాల్సిన టైంకి రాలేదు, మీరేం చేస్తారు? ఉంచుకుంటారు? జాబ్లో తీసేస్తారా? ఉంచుకోరు కదా. యూ విల్ రిమూవ్ దెమ్, యూ విల్ స్కోల్డ్ దెమ్. దేవుడు నీ కుటుంబానికి నిన్ను ఆత్మ పరిధిలో ఒక వాచ్మెన్ గా పెట్టాడు. మరి నీ డ్యూటీ నువ్వు చేయకపోతే యు ఆర్ ఓపెనింగ్ డోర్ టు ద ఎనిమీ. గాడ్ హెస్ కెప్ట్ యూ యాజ్ అ వాచ్మెన్ టు యువర్ ఫ్యామిలీ. గాడ్ హెస్ కెప్ట్ యూ యాజ్ అ వాచ్మెన్. నిన్ను ఒక వాచ్మెన్ గా పెట్టాడు దేవుడు, విజ్ఞాపన చేసేవాళ్ళు. వాచ్మెన్ కి ఏమవుతుందో తెలుసా అండి? దే విల్ హియర్ వాట్ అదర్స్ డోంట్ హియర్. దే విల్ సీ వాట్ అదర్స్ కాంట్ సీ. బయట వ్యక్తులు విననిది వాళ్ళు వింటారు, బయట వ్యక్తులకు కనబడనిది మీకు కనపడుతుంది. ఆత్మ పరిధిలో ఏమి జరుగుతుందో దేవుడు చూపిస్తాడు. ప్రతి జనరేషన్ లో దేవుడు వాచ్మెన్ ని పెట్టాడు. God has kept watchmen in every generation. Read the revival stories. Read the word of God. You will know that. వేరే అందరూ ఇగ్నోర్ చేస్తున్నది దేవుడు మీకు చూపిస్తాడు. ఈ ఇంట్లో ఎందుకు ఈ యొక్క బంధకాలు ఉన్నాయి, ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి, అందరూ ఏమో వ్యక్తిని బ్లేమ్ చేస్తారు. పీపుల్ బ్లేమ్ ద పర్సన్, బట్ అ వాచ్మెన్ సీస్ ద స్పిరిట్. మనుషులు వ్యక్తిని బ్లేమ్ చేస్తారు, కానీ వాచ్మెన్ ఏం చేస్తారండి? దే సీ ద స్పిరిట్ బిహైండ్. అప్పుడు ఆ స్పిరిట్ నుంచి ఆ వ్యక్తికి డెలివరెన్స్ కోసం ప్రార్థన చేస్తారు వాచ్మెన్. అప్పుడు దేవుని కళలో నుంచి ఆ వ్యక్తిని చూసినప్పుడు, వెన్ యూ సీ దట్ పర్సన్ త్రూ ద ఐస్ ఆఫ్ గాడ్, ఆ దేవుని కళలో నుంచి చూసినప్పుడు యూ విల్ ప్రే ఫర్ ద డెలివరెన్స్. మీరు డెలివరెన్స్ కోసం ప్రార్థన చేస్తారు, దేవుని కృప కోసం ప్రార్థన చేస్తారు, ఆ వ్యక్తిని రక్షించిన వాళ్ళు అవుతారు. సో వాచ్మెన్ విల్ సీ వాట్ అదర్స్ ఇగ్నోర్. వాచ్మెన్ విల్ డిజర్న్. ఎందుకంటే మీరు బయట సెక్యూరిటీ గార్డ్ ఈ లోకంలో పనిచేసే వాళ్ళలాగా మీరు పని చేయట్లేదు. మీరు దేవుని రాజ్యంలో వాచ్మెన్, దేవుని పరిధిలో, ఆత్మ పరిధిలో వాచ్మెన్ గా మీరు పని చేస్తున్నారు. అంటే దేవుడు మీకు ఆ యొక్క ఆత్మ దృష్టి దేవుడు మీకు దయచేస్తున్నారు. గాడ్ ఈస్ గివింగ్ యూ ద స్పిరిచువల్ డిజర్న్మెంట్. గాడ్ ఈస్ ఎన్లైటనింగ్ యువర్ ఐస్, స్పిరిచువల్ ఐస్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ దట్? ఎంతమందికి కావాలి? మనం కళ్ళు మూసుకొని నడుచుకుంటా వెళ్ళిపోతే ఏదో దానికి గుద్దుకుంటాం, అవునా? బట్ వెన్ యువర్ ఐస్ ఆర్ ఓపెన్, అంటే ఎవరైతే కళ్ళు తెరవబడతాయో వాళ్ళు ఆత్మ పరిధిలో ఏం జరుగుతుందో చూస్తారు. రక్షణ పొందిన ప్రతి బిడ్డకు ఈ యొక్క ధన్యత ఉంది. యువర్ ఐస్ ఆర్ ఎన్లైటెన్ బై ద హోలీ స్పిరిట్. సో యూ షుడ్ బి ఏబుల్ టు సీ. అది చూడాలి అంటే ఏం చేయాలండి? మనం ఐస్ ని, మన ఫోకల్ లెన్స్ ని సెట్ చేసుకోవాలి ప్రతి రోజు కూడా. కళ్ళకి క్యాటరాక్ట్స్ ఉన్నాయనుకోండి, మనం చూడగలుగుతామా?
బ్లర్గా ఉంటుంది విజన్. స్పిరిచువల్ ఐస్కి కూడా క్యాటరాక్ట్స్ ఉంటాయి. అవి ఏంటి సిస్టర్ అంటే ఏంటంటే పాపము, సిన్, అన్ఫర్గివ్నెస్, బిట్టర్నెస్. ఎందుకు ఎలా చెప్తున్నారు సిస్టర్? దోస్ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ విల్ సీ గాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము. దోస్ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ దే విల్ సీ గాడ్. దే విల్ సీ ఇన్ ద స్పిరిచువల్. ఆత్మ పరిధిలో చూడగలుగుతారు. హృదయ శుద్ధి గలవారు. సో హృదయ శుద్ధి ఏమి లేకుండా చేస్తుంది? పాపము హృదయ శుద్ధి లేకుండా చేస్తుంది. అవునా? హిడెన్ సిన్స్, అన్ఫర్గివ్నెస్, ఇవన్నీ ఏం చేస్తుందంటే స్పిరిచువల్ క్యాటరాక్ట్స్ లాగా పనిచేస్తాయి. షార్ట్ టెంపర్, ఆల్ దీస్, అండ్ దే విల్ బ్లర్ యువర్ విజన్. నీ విజన్ని బ్లర్ చేస్తాయి. ఎక్కడ నీకు దేవుడు అద్భుతమైన బ్లెస్సింగ్స్ చూపిస్తున్నాడో అక్కడ నువ్వు ఎవరైనా క్షమించలేకుండా ఉన్నావంటే అక్కడ నువ్వు బ్లర్గా చూస్తున్నావు విజన్ని. అందుకని నువ్వు క్షమించలేకపోతున్నావు, నువ్వు పోగొట్టుకుంటున్నావు. సో లార్డ్ ఆస్క్ గాడ్ టు రిమూవ్ ద స్పిరిచువల్ క్యాటరాక్ట్స్. లెట్ గాడ్ డూ దిస్ డీప్ సర్జరీ ఇన్ us. ఆ క్యాటరాక్ట్స్ ఏదైతే ఉన్నాయో, లార్డ్ రిమూవ్ ఇట్, లార్డ్ హెల్ప్ మీ. Holy Spirit God, expose those spiritual cataracts to God and ask Him to remove so that your vision can be clear. Train yourself to see through the eyes of God. So watchman sees what God is showing. Watchman hears what Holy Spirit God is speaking. Watchman పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూస్తారు. వాచ్మెన్ గాడ్ పోస్ట్లో ఉంటారు, అంటే ఎత్తైన స్థలంలో ఉంటారు. కింద ఉన్న వాళ్ళకి కనపడాలది వాచ్మెన్కి కనపడుతుంది. యెర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. 2 పనులు వాచ్మెన్ చేసాయి చెప్తాను ఈ రోజున. 2 things. Okay, Jeremiah chapter 6 verse 17. I set watchmen over you saying, pay attention to the sound of the trumpet. But they said, we will not pay attention. చూడండి, మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. వాచ్మెన్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? హియర్, లిజన్, వినండి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా జడ్జిమెంట్ పంపించే ముందు వార్నింగ్ ఇస్తాడండి. ఆయన వార్నింగ్ ఇవ్వకుండా ఆయన జడ్జిమెంట్ని పంపించడు. సో ఇర్మియా కాలంలో భయంకరమైన పాపం ఉన్న టైంలో, బిఫోర్ సెండింగ్ ఎ జడ్జ్మెంట్, జెర్మియా ఈస్ కాల్డ్ అ వీపింగ్ ప్రాఫెట్, కన్నీటి ప్రవక్త ఎర్మియా. సో ఇక్కడ జెర్మియా దేవుడు అపాయింట్ చేశాడు ఎర్మియాని. గాడ్ అపాయింటెడ్, అండ్ గాడ్ అపాయింట్స్ వాచ్మెన్ టు బ్లో ది ట్రంపెట్ యాజ్ అ వేకప్ కాల్. ఆ ట్రంపెట్ ని బ్లో చేస్తే అది వేకప్ కాల్. సో అప్పుడు ఆత్మ పరిధిలో మనం చూసినప్పుడు ఏది వదిలేయాలో వదిలేస్తాం, స్పిరిచువల్ అలైన్మెంట్కి వస్తాం. సో హియర్ గాడ్ ఇస్ కాలింగ్ పీపుల్ త్రూ ద వాచ్మెన్. వాచ్మెన్ వెన్ దే గివ్ వార్నింగ్, వాళ్ళు వార్నింగ్ ఇచ్చినప్పుడు దే రెఫ్యూజ్ టు హియర్, వాళ్ళు వినలేదు, దే వినడానికి ఇష్టపడలేదు. గాడ్ ఈస్ కాలింగ్ బ్యాక్ టు ద అలైన్మెంట్, దే రెఫ్యూజ్ టు హియర్, వాళ్ళు వినలేదు. చూడండి మళ్ళీ అగైన్ ఐమ్ రీడింగ్ 17th verse. I set watchmen over you saying, pay attention to the sound of the trumpet, pay attention to their warning, pay attention to what watchman is speaking. Pay attention అంటే వాళ్ళు ఏమన్నారంటే, we will not pay attention. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. దేవుడు ఎందుకు మన పైన స్పిరిచువల్ మెంటర్స్, లీడర్స్ ఎందుకు పెడతాడంటే మనల్ని ఇన్స్ట్రక్ట్ చేయడానికి, మనల్ని గైడ్ చేయడానికి, టు గైడ్ us, to instruct us, to warn us, to call us into that intimacy, to nudge us in prayer, to provoke us to pray, to convict us through his word. మనల్ని ఆయన వాక్యం ద్వారా కన్విక్ట్ చేయడానికి, దేవుడు ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ ఉండడానికి మన పైన లీడర్స్ ని, పాస్టర్స్ ని, టీచర్స్ ని God will appoint them, God will anoint them, and he speaks through them. నాకు ఎవరు పాస్టర్ అవసరం లేదు, లీడర్ అవసరం లేదని ఐసోలేటెడ్ గా బ్రతకడానికి చేయలేదు. we belong to the body of Christ. యేసుక్రీస్తు శరీరానికి సంబంధించిన వారం మనం. when Holy Spirit God is speaking to you through someone, when he is reviving your heart, better obey, better step into that. సైతాన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రార్థన చేసుకోవద్దు అని చెప్పడండి. devil will never tell you not to pray. he will tell you you can pray later, తర్వాత ప్రార్థన చేసుకోవచ్చులే అంటాడు. he will ask you to postpone. that is the trick of the enemy, so that the later will never come. ఆ తర్వాత అనేది మరలా రాదు. కాబట్టి when Holy Spirit God is nudging your heart, when Holy Spirit God is inspiring or calling your heart, బెటర్ ఒబే ఇమ్మీడియట్. నిద్రపోతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నారు, కమాన్ గెట్ అప్ అండ్ ప్రే. తర్వాత ప్రార్థన చేసుకుంటానులే ప్రవ్వా, ఒక్క 5 minutes తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను, దుప్పటి కప్పుకొని పడుకున్నారు అనుకోండి, లెగిస్ టైం చూస్తే 2 hours అయిపోయింది. అవునా కదా? ఎస్ అర్మ. ఆ మూమెంట్ లో దేవుడు మిమ్మల్ని లేపుతున్నాడు అంటే అక్కడ ఏదో వార్ఫేర్ ను ఖచ్చితంగా గెలుస్తావని అర్థం. ఇన్ దాట్ మూమెంట్ ఇఫ్ గాడ్ ఇస్ వేకింగ్ యూ అప్ టు ప్రే, దట్ మీన్స్ యూ విల్ విన్ అ వార్ఫేర్ దేర్ అట్ దట్ టైం. మన తర్వాత మీరు మోకరించి గంట సేపు ప్రవ్వా నాయన అంటానే ఉంటారు కొంతమంది. అంటే ప్రార్థన రాదు. when the Lord is speaking, when Holy Spirit God is inviting you into that intimacy, please obey immediately. He is drawing you close to him. ఆ టైంలో కొన్నిసార్లు మీ స్పిరిట్ రిసెప్టివ్ మోడ్ లో ఉన్నప్పుడు Holy Spirit God will draw you. When he is drawing you close to himself, immediate గా ఏ పని చేస్తున్నా సరే పక్కన పెట్టేసి come close to him. He will talk to you. He will show you things.
దట్ ఈస్ ద సీక్రెట్. వాళ్ళు వాచ్మెన్ చెప్తున్నప్పుడు ఎందుకు వినట్లేదో తెలుసా? బికాస్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద హార్ట్. హృదయం బాగా గట్టిగా అయిపోతే వినపడదు, హృదయ కాఠిన్యం వల్ల. వి మస్ట్ చెక్ ద కండిషన్ ఆఫ్ అ హార్ట్. మన హృదయం కండిషన్ ఎట్లా ఉంది? యూనో, పీపుల్, ద క్లోజ్డ్ ఇయర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద హార్డ్ అండ్ హార్ట్. ఆ క్లోజ్డ్ ఇయర్స్ ఎందుకున్నాయంటే హృదయం బాగా మందం అయిపోవటం వలన. సో ట్రంపెట్ మోగుతా ఉంది. ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ అర్జెన్సీ, ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ వార్, బట్ సమ్ పీపుల్ డోంట్ రెస్పాండ్. ఆ యుద్ధ ధ్వని వినబడుతుంది, కానీ కొంతమంది దాన్ని క్యాజువల్ గా తీసుకొని ఆ యుద్ధం వారి ఇంట్లోకి వచ్చే వరకు దే డోంట్ రెస్పాండ్. ఆ తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనం? సో వెన్ ద ట్రంపెట్ ఈస్ బ్లోయింగ్, వెన్ గాడ్ ఈస్ sending a warning, when God is inviting you to pray for someone in your family, come on, you declare a fast and pray. When God is inviting you to pray for something, declare a fast and pray. మీరు ఒక ఫాస్టింగ్ డిక్లేర్ చేసుకొని ప్రార్థన చేయండి. When you are hearing a warning, come on, pray. Can I tell you the best example who neglected in the Bible? Neglect చేసిన వాళ్ళు ఎవరు? లోతు. Angels came, they said, come on, get out of this place. రేపు దేవుడు దీన్ని నాశనం చేయబోతున్నాడు, మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చానంట. బైబిల్ ఏమని తెలుసా? లోత్ అంట తచ్చట్లు ఆడుతున్నాడంట అక్కడ. లోత్ వాజ్ లింగరింగ్ దేర్. He was neglecting the alarm, the warning of the angels. ఏంజల్స్ యొక్క వార్నింగ్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు లోతు. అబ్రహాం ప్రార్థన చేశాడు కాబట్టి బతికాడు లోతు, తెలుసా అండి? బికాస్ ఆఫ్ అబ్రహామ్స్ ప్రేయర్. మీరు ప్రార్థన చేస్తుంటే, మీ కుటుంబస్తులు ఎవరైనా సొదొమ దగ్గర తచ్చట్లాడుతూ ఉంటే, దేవుడు వాళ్ళు చెయ్యి పట్టుకొని బయటకు ఈడ్చుకొని వస్తాడు. హల్లెలూయా. అందుకనే విజ్ఞాపన చేయమంటున్నా. మీరు ఆ విధంగా ప్రార్థన చేస్తే, అబ్రహాము ప్రార్థన చేశాడు దేవుని పాదాల దగ్గర. లోత్ వాజ్ లింగరింగ్ దేర్. లోత్ తచ్చట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అండ్ ద ఏంజల్స్, దేవదూతలు వెళ్ళి ఏం చేశారంటే, ఏంజల్స్ లోతు చేయిని పట్టుకొని బయటకు లాక్కొని వచ్చారు. లోత్ ఫైనల్ గా ఒబ్బే అయ్యాడు. లోతు కుమార్తెలు వచ్చారు, బట్ హిస్ వైఫ్. అందుకని యేసయ్య చెప్పినప్పుడు, when Jesus was speaking to them, he said, remember Lot's wife అన్నాడు ఆయన. He did not say remember Sarah, రిమెంబర్ హానా, వాళ్ళ గురించి చెప్పలేదు ఆయన. రిమెంబర్ లోత్స్ వైఫ్, ఆమెను జ్ఞాపకం చేసుకోండి, ఆమెకి లాగా నాశనం అవ్వద్దు అని అర్థం. అంత దేవదూతలు చెయ్యి పట్టుకొని వస్తుంటే కూడా ఆమె వెనక్కి తిరిగి చూసిందండి. అబ్రహాం ప్రార్థన అంతవరకు పని చేసింది. బయటకు తీసుకొని వస్తే కూడా మీ స్టబర్డ్నెస్ వల్ల వెనక్కి తిరిగి చూస్తే can't do anything. She became a pillar of salt. So men seized him and his wife and his 2 daughters by the hand, and the Lord being merciful to him, and they brought him out. Abraham ప్రార్థన చేశాడు, the Lord was merciful. God's warning, the trumpet sound, or దేవుడు ఒక దేవుని సేవకుల ద్వారా మీకు వార్నింగ్ ఇస్తే, ఆ సేవకుల మీద కోపం పెట్టుకోకండి. అది మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి కాదు, అది మిమ్మల్ని బిల్డ్ చేయడానికి. ఇట్స్ నాట్ టు డిస్ట్రాయ్ యూ, ఇట్స్ టు బిల్డ్ యూ, ఇట్స్ టు కరెక్ట్ యూ, ఇట్స్ టు డెలివర్ యూ. వెన్ ద వార్నింగ్, వెన్ ద ట్రంపెట్ సౌండ్ ఇస్ బీయింగ్ బ్లోన్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫర్ యూ టు కమ్ బ్యాక్. గాడ్, ఇట్స్ అ సౌండ్ ఆఫ్ డెలివరెన్స్. సో యాజ్ అ వాచ్మెన్ ఆన్ ద వాల్, ప్లీజ్ బీ కన్సిస్టెంట్ టు యువర్ ప్రేయర్ లైఫ్. మీ ప్రార్థన జీవితంలో కన్సిస్టెంట్ గా ఉండండి. మీరు పెట్టుకున్న టైం ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. దేవుని చెంత ఆ వార్నింగ్ ని మీరు వినినప్పుడు, ప్రే ఫర్ ద పీపుల్, ప్రే ఫర్ ద మర్సీ ఆఫ్ గాడ్, ప్రే ఫర్ ద థింగ్స్ టు చేంజ్, ఆస్క్ గాడ్ ఫర్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వింటున్నానా ప్రభువా? మీరు కన్సిస్టెంట్ గా ప్రార్థన చేసుకుంటా ఉంటే యూ విల్ గో ఇన్ టు ద డీపర్ realms ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్తారు, దేవుడు మీకు చూపిస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ వర్స్. అండ్ ద నెక్స్ట్ వర్స్ దట్ ఐ వాంటెడ్ టు షో ఇస్ ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 6వ వచనం. ఒకటేమో వాచ్మెన్ వార్నింగ్ ఇస్తాడు, రెండవది ఏంటంటే వాచ్మెన్ ఏం చేస్తాడంటే, హీ విల్ కాల్ టు జయన్, జయోన్ కి పిలుస్తారు. ఫర్ దేర్ షల్ బి అ డే వెన్ వాచ్మెన్ విల్ కాల్ ఇన్ ద హిల్ కంట్రీ ఆఫ్ ఎఫ్రాయిం, అరైజ్ లెట్స్ గో అప్ టు జయన్ టు ద లార్డ్ అవర్ గాడ్. బ్యూటిఫుల్ అండి. వాచ్మెన్ విల్ కాల్ ఫర్ రెస్టరేషన్. అంటే వార్నింగ్ ఇస్తారు, జాగ్రత్త, సిద్ధపడండి, ఉపద్రవం వస్తుంది అని వార్నింగ్ ఇస్తారు. ఇక్కడ వాచ్మెన్ ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క మెసేజ్ అంతా కూడా షిఫ్ట్ అవుతుంది. ఏంటంటే, దేవుడు మీ మీద కోపంగా లేడు, కమ్ టు జయన్, గాడ్ ఈస్ రెస్టోరింగ్ యూ, కమ్ టు జయన్. ఈ టైం ని మిస్ అవ్వకండి, ఈ సీజన్ మిస్ అవ్వకండి. కమ్, గాడ్ ఈస్ మర్సిఫుల్, హీస్ గోయిన్ టు గివ్ యూ వాట్ యు హావ్ లాస్ట్. నువ్వేదైతే పోగొట్టుకున్నావో ఆయన నీకు తిరిగి దయచేయబోతున్నాడు. గాడ్ సెండ్స్ దట్ మర్సిఫుల్ కంపాషనేట్ మెసేజ్ త్రూ యూ. నీ ద్వారా దేవుడు ఆ కంపాషనేట్ మెసేజ్ నీ కుటుంబానికి పంపిస్తాడు, టు ద పీపుల్ అరౌండ్ యూ. నో, దీస్ వాచ్మెన్ ఏం చేస్తున్నారండి, అండ్ ద డే విల్ కమ్. నువ్వు రెగ్యులర్ గా ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తున్నావు, యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, అండ్ గాడ్ విల్ యూజ్ యూ నాట్ ఓన్లీ టు వార్న్ ద పీపుల్ బట్ ఆల్సో టు సెండ్
a compassionate message to the people, to restore the people. There shall be a day when watchmen will call in the hill country of Ephraim. See, watchmen ఎక్కడుంటారండి? హిల్ పైన ఉంటారు, అంటే ఉన్నత ప్రార్థన శిఖరము పైన ఉంటారు. హిల్ కంట్రీ ఆఫ్ ఎఫ్రైమ్, arise and let us go up to Zion, to the Lord our God. Arise, that means arise, come on, get up. No, మబ్బు నీ పైన నిలవదు, get up. There will not be gloom over you, there will not be shame over you, there will be glory. నీ మీద మహిమ వస్తుంది కాబట్టి get up. So maybe you are broken, maybe you are rejected, maybe you are in pain, maybe you are in failure. Now the watchman will say, come, let's go to Zion. కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం, అక్కడ ఎండిన మొద్దు కూడా చిగురిస్తుంది. Even the dry stump will be fruitful there. Come, let's go to Zion. That's what watchman does. If you are a watchman in your family, నీ భర్త బాగా డిసప్పాయింట్ అయినప్పుడు ఏం చెప్తారండి? Don't worry, we have God. Come, let's go to Zion. Come, let's pray together. God is rebuilding our family. God is rebuilding what was torn down. God is giving us mercy. God is showing us mercy. You won't talk rubbish there. Lord, I thank you. You will not only announce judgment, warning, but you will also announce hope. You will also announce restoration. Come, let's pray. Come, let's go to Zion. You won't keep counting the mistakes. Watchmen, it's your job to warn the people. It's your job to call the people. It's your job to give hope to the people. అలాగే ఎప్పుడు ఉండగలరో తెలుసా? ముందు మీరు మీ ప్రార్థన జీవితంలో కన్సిస్టెంట్ గా ఉంటే. When you are consistent in your prayer life. దేవుని హృదయాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు మనుషుల యొక్క హృదయాల్ని దేవుని వైపు నువ్వు తిప్పగలవు. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద వాచ్మెన్. ఇది వాచ్మెన్ యొక్క పని. సో లెట్స్ గో అప్ టు జయన్. పదండి, సియోనుకు వెళ్దాం. ఎఫ్రాయిము పర్వతముల మీద ఉన్న కావలి వారు కేక వేసి, సియోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయను. ఆ దినము నిర్ణయమైంది. Wow. May God use you to proclaim this good news. You are calling people to worship. You are calling to people to rise again. You are calling people to build again. You are calling people to arise from your brokenness, arise from your ashes, arise from everything that the enemy has done to you. This is what I am speaking to all of you, and my dear brothers and sisters. Intercession గురించి ఇన్ని యాంగిల్స్ లో కూడా ఉందా? ఆశ్చర్యపోవాల్సి వస్తుంది వాక్యాన్ని డీప్ గా ధ్యానం చేస్తున్నప్పుడు. I am really enjoying the word, and I pray in Jesus' name, may you be a watchman on the world. So Christmas gift గా దేవుని అడుగుతారు చెప్పండి. వాట్ డూ యూ ఆస్క్ ఫర్ క్రిస్మస్ గిఫ్ట్? లార్డ్ హెల్ప్ మీ టు బి కన్సిస్టెంట్ అట్ మై ప్రేయర్ ఆల్టర్. ప్రార్థనలో సిన్సియర్ గా యథార్థంగా నిలకడగా ఉండడానికి నాకు కృప చూపించు ప్రభా. హెల్ప్ మీ టు బిల్డ్ మై ఆల్టర్. లార్డ్ హెల్ప్ మీ టు కీప్ దట్ ఫైర్ ఆన్ మై ఆల్టర్ ఎవ్రీ డే. రెండవది, ఆస్క్ గాడ్ ఫర్ సోల్స్. ప్రభా, ఆత్మలను దయచేయి ప్రభా. వీ వాంట్ టు బ్రింగ్ సో మెనీ పీపుల్ ఇన్ టు యువర్ కింగ్డమ్ లార్డ్ త్రూ ద హోలీ స్పిరిట్. సో లార్డ్ హెల్ప్ us, లార్డ్ హెల్ప్ us టు బి కన్సిస్టెంట్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. నీవు నాకు అప్పగించిన పని ఏదైనా కూడా, అది చిన్నదైనా పెద్దదైనా ప్రభా, నేను ఆ పని నేను చేస్తాను ప్రభా. హెల్ప్ మీ టు గివ్ మై బెస్ట్ టు యూ లార్డ్. హెల్ప్ మీ టు గివ్ మై బెస్ట్ ప్రభా. నాయన, నా బెస్ట్ నేను ఇవ్వడానికి కృప చూపించు ప్రభా. ఎంత డబ్బులు ఇస్తున్నామని కాదు, నువ్వు ఇచ్చేది దేవునికి, అది నేను ఎంత కాస్ట్ చేస్తుంది అది ఇంపార్టెంట్. డస్ ఇట్ కాస్ట్ యూ? డు యూ ఫీల్ దట్ యు ఆర్ సాక్రిఫైసింగ్ సంథింగ్? కొంతమందికి డబ్బులు ఎంత ఇచ్చినా దే డోంట్ ఫీల్, ఎందుకంటే వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి కాబట్టి. కానీ ఉన్నదంతా ఇవ్వడం వేరు. అంటే నీ హార్ట్ఫుల్ గా యు ఆర్ గివింగ్ యువర్ టైమ్, యు ఆర్ గివింగ్ యువర్ టాలెంట్స్, యు ఆర్ సోయింగ్. దట్ మీన్స్ యు ఆర్ సాక్రిఫైసింగ్ something and you're sowing part of your heart. That is a blessing. So God is calling you, arise, rebuild. Through you, God will do great things in your family in the name of Jesus. అనేక మంది ఆత్మలు మీ ప్రార్థన ద్వారా రక్షింపబడును గాక యేసు నామములో. There is nothing that God cannot do for you, and నీ కోసం చేయలేనిది ఆయన ఏదీ లేదు. Shall we pray?